మన అనంతపురంలో వినాయకులు అంటే వెరైటీ పెట్టారు చూడు. వినాయకుడు వచ్చి వరల్డ్ కప్ వినాయకుడు అంటే చెట్లు అంటే కొత్తదనం చూపించినారు. చెట్టుకుంటారు కదా ఈ మర్రి చెట్టు అట్లా ఏర్లు కిందకు వచ్చి చూడండి, చుట్టూ మర్రి చెట్లు ఏర్లు కిందకి వచ్చినాయి చూడండి, ఇన్ని వచ్చినాయి చూడండి. ఈడ వినాయకుడు పైన మళ్ళీ నెమిలి ఎలక. ఈ వినాయకుడు ఏమవుతుందంటే ఎలగట్టినారు అంటే వాటర్ చల్లుతుంది అంటే వరల్డ్ కప్ అందుకునేది అట్లాగా. చూడండి ఎంత వెరైటీ అంటే అంత వెరైటీ పెట్టారు వినాయకుడిని. వాటర్లో ఈత కొట్టినట్లు, ఎందుకంటే చెట్టుని ఒక ఈగను పట్టుకొని అంటే తీగ వస్తుంది గోదాది, అంత వెరైటీ పెట్టేటువంటి వినాయకులు. ఈసారి అయితే ఇది రాజస్థాన్ వినాయకుడు. అంటే రాజస్థాన్లో ఇట్లుంటాయి అంటే మనకల్లా అయితే ఈ సెట్టింగ్ వాళ్ళ ఆ సెట్టింగ్ ఉంటుంది, మార్వాడీస్ కాబట్టి. అనంతపూర్లో సూపర్ సెట్టింగ్ చేస్తారు ఈసారి వినాయకులు అయితే. వెరైటీ వినాయకులు పెట్టారు చూడండి ఎట్లా చూడండి. సెట్టింగ్ అయితే కళ్ళు తిరుగుతాయి. ఈ వినాయకుడు కూడా హైలైట్గా ఉంది. వినాయకుడు ఒకటే ఉంటాడు కానీ సెట్టింగ్ డిఫరెంట్ మారుస్తారు, ఎందుకంటే కస్టమర్ చూడాలి కదా వచ్చి. ఈ వినాయకుడు కూడా ఇంకా వెరైటీ. ఇది వాటర్లో ఇంకా వెరైటీ వినాయకుడు ఉన్నాడు చూడండి. ఇది తీగ పట్టుకొని వాటర్లో ఊగుతూ ఉంటుంది వినాయకుడు. అంటే సరే వరల్డ్ కప్ మనం ఇండియా కొట్టాలని మొన్న చేజారిపోయింది కదా, సరే 100% మనమే కొడతాం వరల్డ్ కప్. ఇంకా ఇది కూడా అంతే తీగలు వచ్చి ఇది చెట్టు వచ్చి ఉంటుంది. చెట్టు పైన ఎన్ని జంతువులు పెట్టారు అంటే పక్షులు. స్టార్టింగ్ అవుతుంది అంటే జంతువులు పక్షులు మనకు ఈ ఎంత వెరైటీ పక్షులు అంటే చూడండి. అక్కడ పాములు వచ్చినాయి, పాములు కూడా పెట్టారు ఈసారి. పాములు, కుందేన్లు, నెమ్మిళ్ళు వెరైటీగా పెట్టారు, ఎందుకంటే చూడడానికి. కంసులు, కాకిలో ఇది వేరే కాకి. అంటే జంతువులు పెట్టడం తప్పు, కానీ వీళ్ళు వెరైటీగా ఉంటుందని పెట్టారు. కోళ్ళు డిఫరెంట్గా పెట్టారు అంతా. తీగలు వచ్చింది చూడండి. ఇది చెట్టులో పెట్టినారు వినాయకుడికి. చెట్టులో అంటే డిఫరెంట్గా ఉంటుంది వినాయకుడు చూడండి. మరి చెట్టులో నుండి వచ్చిన వినాయకుడు. ఇవన్నీ గూళ్ళు కట్టుకున్నాయి పక్షులు. వెరైటీ అండి. ఈ అనంతపూర్లో ఈ 3 వినాయకులే ఎంత వెరైటీ అంటే అంత వెరైటీ ఉన్నది చూడండి. పక్షులు చూడండి లోపల ఎట్లున్నాయి చూడండి. మరి చెట్టు లోపల వచ్చినాడు వినాయకుడు అంటే చెట్టుతో సమానం, అంత వెరైటీగా పెట్టాడు వినాయకులు. అంటే ఇంకా వీళ్ళు ఎంత డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్గా ఉంటాయి చూడండి. ఇవన్నీ ఏర్లు, ఆ ఏర్లకు మళ్ళీ పక్షులు వాలండేది, ఊగుతా ఉండేది డిఫరెంట్గా ఉంటాయి చూడండి. ఇక్కడ అన్ని చేపలు పెట్టారు, ఎందుకంటే పక్షులు ఎత్తుకొచ్చుకుంటాయి కదా, నిలువ పెట్టుకుంటాయి కదా చేపలు మింగడానికి. చిలకలు, ఇవి ఒరిజినల్ చిలకలే, ఇవి చేపలు. లోపల రోబో ఉంది చూడండి, బాగా చూడండి. రోబో పెట్టారు లోపల. ఇది శ్రీకృష్ణుడు వినాయకుడు. ఇది కూడా హైలైటే, అంటే శ్రీకృష్ణుడు టైప్ పెట్టారు చూడండి. ఇది ఏం చేశారంటే పైన డిఫరెంట్గా పెట్టారు. క్లాత్ మటుకు వెరైటీగా పెట్టారు క్లాత్లోనే. అంటే ఓవర్ ఒక డిఫరెంట్ మోడల్ పెడతా అంటారు. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.